అరే బాబిగా బియర్ బాటిల్ పడేద్దామని కొండ చివరికి పోతే సూసైడ్ చేసుకునే అనుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందా తింగర్ది. ఏ రివేస్ జాబ్ పోతే పోయింది కదరా, లైఫ్ మాత్రం ఫుల్ హ్యాపీ. ఏ జిందగీ నా మిలేగే దుబారా. అరే మళ్ళీ వేస్తారా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ దాసు. ప్లీజ్ కమ్. ఎనీ ప్రోగ్రెస్? మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో చావాలని కోరుకుపోయి బ్రతకాలనే ఆశ కలిగింది మ్యామ్. మీలాగే నలుగురికి ఉపయోగపడాలని యాటిట్యూడ్ డెవలప్ అయింది. వెరీ గుడ్. మరి దానికోసం నువ్వేం చేసావు? చర్చ్ దగ్గరికి వెళ్ళి పూర్ చిల్డ్రన్ కి పాస్తా దానం చేశాను మ్యామ్. పాస్తా దానమా? ఇండియాలో చేస్తే అన్నదానం అంటారు, ఇటలీలో చేస్తే పాస్తా దానం అంటారు. వెరీ నైస్. ఇంకా పక్కింటి ఆంటీని పట్టుకున్నాను మేడం. దాసు పట్టుకోవడం అంటే అలా కాదు మ్యామ్, కాలు జారి పడిపోతుంటే పట్టుకున్నాను. తొక్కేం కాదు. ఎగ్జాక్ట్లీ, తొక్క మీద కాలే జారి పడిపోతుంటే పట్టుకున్నాను మ్యామ్. ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే మీ ఆటోబయోగ్రఫీలో 2 చాప్టర్ బంతి ప్రపంచం ఇందాకే స్టార్ట్ చేశాను మ్యామ్. చాలా బాగా వస్తుంది అదేంటో. దాసు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. సరే నీ ఇష్టం. జంతు ప్రపంచంలో ఈ బంతి ప్రపంచం ఏంటయ్యా? మేడం గారి బంతి ఫిలాసఫీ గురించి తెలియదు నీకు? ఎవరు మ్యామ్ ఇతను? ఈ అబ్బాయి పేరు రామారావు. ఇతనికి ఎవరు వేరు? ఇతనే పోదామనుకున్నాడు, లవర్ హ్యాండ్ ఇచ్చింది. మేడం ఏమైందయ్యా? నాకు మళ్ళీ సైరా పని గుర్తొచ్చింది మ్యామ్. నేను రామారావు వెళ్ళిపోతాను. ఆగు రామారావు. వదిలేండి అది మ్యామ్, కాదయ్యా. ప్లీజ్. నీకు నా అనవసరం మాట మ్యామ్. విను. నాకు ఏం వచ్చేస్తుంది మ్యామ్. ఇవన్నీ కామన్. నాకు చచ్చిపోదాం అనిపిస్తుంది. రైలు కింద తలకి పెట్టాలనిపిస్తుంది. చిచి ఏం మాట్లావి? నేనున్నానయ్యా. వదిలేండి మేడం, ఎవడు కర్మకాడు పోతాడు, మనకి చెప్పండి. దాసు అలా అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండేవాడివా? సారీ మ్యామ్. ఇడియట్. ఈ రాత్రి ఇద్దరు ఇక్కడే ఉంటాడు. Okay, ma'am. జాగ్రత్త. నన్ను ఏమైనా చేస్తానంటారా? అతనేమీ చేసుకోకుండా నా కొటేషన్స్ ఫిలాసఫీలు అబ్బాయికి చెప్పి జీవితం మీద ఆశ కల్పించు. అర్థమైందా? అవన్నీ చెప్తే నిజంగానే పోతాడు. అలాగే మ్యామ్. చూడు రామారావు, చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు. ఎందుకో తెలుసా? మనం తప్పు రాసినా చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. అవుట్ ఆఫ్ ది గెలాక్సీ మ్యామ్. మ్యామ్ ఇఫ్ డోంట్ మైండ్ ఈ పెన్సిల్ ఫిలాసఫీని మీ బయోగ్రఫీలో ఇన్కార్పొరేట్ చేస్తాను ప్లీజ్. దాసు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా. సరే నీ ఇష్టం. రామారావు మ్యామ్, రాత్రంతా నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. పెన్సిల్ గురించి కదా మ్యామ్? కరెక్ట్. Ma'am. మనం మార్నింగ్ కలుద్దాం. నాకు ఈలోపు సైరా పని గుర్తొస్తే? మిస్టర్ దాసు విల్ టేక్ కేర్. దాసు నువ్వు చూసుకో. Okay, ma'am. వస్తాను. Thank you, ma'am. గుడ్ నైట్. ఐల్ మిస్ యూ మ్యామ్. గుడ్ నైట్. ఏ ఊరా నీది? సూసైడ్ చేసుకుంటావా? ఏది చేసుకో చూస్తాను. ఏ తమాషా చేస్తున్నావా? తింగ దొరికిందా అని చెప్పేసి తాట తీస్తా. వాట్కా ఎక్కడ్రా? ఓటుకేంటి? సిరాకు. స్మెల్ చూసి బ్రాండ్ చెప్పేస్తావా బాసు? కళ్ళు చూసి క్యారెక్టర్ కూడా చెప్పేస్తాను. ఓ మై గాడ్. ఎరా మీ వాళ్ళందరూ పోయారా? ఎవరు పోలేదు బాసు, జాబ్ పోయింది. చూడు దాసు, నువ్వు బ్రతుకు తెరువు కోసం వచ్చావు, నేను బంతి జనం కోసం వచ్చాను. 10,000 euros. ఈ రోజు నుంచి నీ పని. మీ పనే రావు సాబ్. చూడు రామారావు, అటు చావుంది, ఇటు బతుకుంది. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. మ్యామ్ కొటేషన్ అదిరిపోయింది. ఇంటికి వెళ్ళగానే బంతి ప్రపంచంలో పెట్టేస్తారు. దాసు ఉండవే. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, నీకు తెలుసుగా. సరే నీ ఇష్టం. చూడమ్మా, సమస్య అనేది బంతి లాంటిది. కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది, దూరంగా విసిరేస్తే చాలా చిన్నదైపోద్ది. బంతినైతే విసిరేయచ్చండి, కానీ సైరాబాన్ ఎలా విసురుతాం? గేదెలా ఉంటది అది. అర్థమైంది. నీకు సాయిరాబాను మీద ఉన్నది ప్రేమ కాదు, కోపం. ఆ కోపాన్ని తీసేస్తే ప్రాబ్లం సాల్వ్. బంతిలో గాలి తీసినట్టు కోపాన్ని ఎలా తీసేస్తామండి? దానికి ఓ సొల్యూషన్ ఉంది. దాసు డ్రామా. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఇతనే సాయిరాబాను. లోపల ఉన్నదంతా కక్కి. మ్యామ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ హెవీగా చేశాడు, నా మీద కక్కమంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇడియట్, ప్లీజ్ కోఆపరేట్. సారీ మ్యామ్. రామారావు, మ్యామ్. ఒకసారి కళ్ళు మూసుకుని డీప్ బ్రెత్ తీసుకోమా. తీసుకున్నావా? ఇప్పుడు సాయిరాబాను చేసిన అట్రాసిటీస్ మొత్తం గుర్తు తెచ్చుకో. అది అది కమ్ ఆన్, మౌంట్ అప్, మౌంట్ అప్. ఇప్పుడు ఓపెన్ అయిపో. ఒసేయ్ సైరాబాను, నన్నెంత టార్చర్ చేసావే. మనోడని కూడా చూడకుండా పనోళ్ళ వాడుకుంటావా? నువ్వు 6 నెలలకోసారి హాస్టల్ మారితే బట్లు బకెట్లు నేను మోసుకురావాలా? మీ బాబాయ్కి కంటి ఆపరేషన్ జరిగితే క్యారేజీలు నేనేసుకురావాలా? పోనీ ఇంత చేసినందుకైనా నా ఒక్కడికే స్టిక్ అయ్యావా? గణేష్, సురేష్, రమేష్, ప్రకాష్ రేడియో శ్రోతల్లాగా ఎంతమంది బాయ్ ఫ్రెండ్సే? పలకరించిన వాళ్ళందరికీ పడిపోవడమే. బాసు ఒకసారి సరే ఫోన్ నెంబర్ ఇస్తారా? సరే మ్యామ్. ఆ ఫోన్ ఇటీవే. నేను కొనిచ్చిన ఫోన్ తో ఊళ్ళో వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి సిగ్గులేదే నీకు? కన్నింగ్ రాస్కెల్. ఏం మ్యామ్ ఇది? ఇదేదో వండర్లా ఉంది. ఇప్పుడు నా కోపం మొత్తం పోయింది. నా ఫోన్ కూడా పోయింది. పోతే పోయింట్లేవయ్యా ఎదవ ఫోను. రామారావు కోపం పోయింది, అది మనకి మెయిన్. మ్యామ్, 1 డేలోనే చావాలన్న థాట్ పోయింది. మీరు 10 days ఇస్తే బ్రతకడానికి రూట్ దొరుకుతుంది. ప్లీజ్ మ్యామ్. అక్కడ ఇచ్చిన ఖాళీగా లేవు, తను ఇండియాకి వెళ్ళిపోతుంది. నేను ఇండియా వెళ్ళేంత వరకు రామారావు మనతోనే ఉంటాడు. అక్క, మీరు ఆడుకోవడానికి బంతి కావాలంటున్నారు, అతను అవసరానికి బంతి కావాలంటున్నాడు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. మీరు మాత్రం వికెట్ కీపర్లో అన్ని బంతులు కరెక్ట్ క్యాచ్ చేస్తున్నారు.
బాద్షా వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? జానకిని కలిశాను. త్వరలోనే అనుకున్న పని పూర్తి చేస్తాను. సాధుబాయి మనుషులు నీకోసం ఇడ్లీ వచ్చారని తెలిసింది. ఐల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. అదేంటి రోజు అంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యారు? వెనక నుంచి చెయ్యేస్తే నా రియాక్షన్ వైలెంట్ గానే ఉంటది. హాయ్, మీట్ ద స్టార్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన సెలబ్రిటీ ప్రముఖ చలనచిత్ర దర్శకులు, దయ్యంతో దోస్తి, హత్యే నా హాబీ, రక్తం కురిసిన రాత్రి, రక్తం మరిగిన మనిషి, బుర్రతో ఫుట్బాల్, గొంతు కోసి చంపుతా వంటి పలు హింసాత్మక చిత్రాల సృష్టికర్త రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నాగేశ్వరరావు గారు, స్టోరీ సిట్టింగ్లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు. మరి మీరెక్కడికి వెళ్తారు? చర్లపల్లి జైలుకి. వాట్? ఎస్, నేను స్టోరీ సిట్టింగ్స్ క్రిమినల్స్ తోటే కూర్చుంటాను. అదేంటండి, డైరెక్టర్స్ రైటర్స్ తో కూర్చోవాలి కానీ క్రిమినల్స్ తో కూర్చోవడం ఏంటి? నాకు రైటర్స్ తో సింక్ అవ్వదు, క్రిమినల్స్ తోనే కనెక్ట్ అవుతాను. మీరు పనిచేసే ప్రతి హీరోయిన్ తోనూ అఫైర్స్ పెట్టుకుంటారంట, నిజమేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఆఫ్ ద స్క్రీన్ మా కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సార్, డైరెక్టర్స్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, మీరేమంటారు? ట్రాష్ అంటాను. నా దృష్టిలో డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్, డ్రైవర్ ఆఫ్ ద టాక్సీ, పైలట్ ఆఫ్ ద ప్లేన్, వానర్ ఆఫ్ ద వైన్ షాప్ కాదు. మరి దొంగ. దొంగ? తన క్రియేటివిటీతో ప్రేక్షకుల మనసులను దొంగిలించి బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టే గజ దొంగ. చాలా కొత్తగా చెప్పారు. రీసెంట్ గా మీరు తీసిన కత్తి నెత్తురు సినిమాలో విలన్ క్యారెక్టర్ మాఫియా డాన్ క్రేజీ రోబోట్ ని పోలుంటుందని చెప్తున్నారు, నిజమేనా? ఎస్, అంటే సినిమాలో అతని గురించి మీరు చూపించిందంట. ఫ్యాక్ట్. మీ అందరికి క్రేజీ రాబర్ట్ పెద్ద డాన్, బట్ నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే వాడు ఫన్నీ ఫెలో, బ్రోకర్, జోకర్, లోఫర్, డాఫర్. యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసల్డాన్లకు మసాజులు చేస్తుండేవాడు. బ్యాడ్ టైం వచ్చిన బాస్ బకెట్ తనేస్తే వీడికి టైం కలిసి వచ్చి డాంకీగా డాన్ అయ్యాడు. మరి అతని దగ్గర నుంచి మీకు థ్రెటనింగ్ కాల్స్ ఏం రాలేదా? ఒకసారి ఫోన్ చేసి 4 కోట్లు అడిగితే నడుమెత్తంతానని చెప్పాను. కావాలంటే ఏ రాంగోపాల్ వర్మకో ఫోన్ చేసుకోమని చెప్పాను. బెదిరిపోయి ఫోన్ పెట్టేశాడు. సార్, మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇదండి రివెంజ్ నాగేశ్వరరావు గారి మనోగతం. మరో సెలబ్రిటీ I want his phone number. మనం ఇచ్చిన ఆన్సర్లకే సుమారు షాక్ అయిపోయింది. హలో. Crazy Robert ఆ here. ఫోన్తో ఫోన్ చేసేసుకుంటాడు. Director Sir. phone. అలాగే సార్. సార్, సుమన్ షాక్ అవడం కాదు, మీరు షాక్ అవుతారు. క్రేజీ రాబర్ట్ గారి ఫోన్ లేడీ చెప్పేనా సార్? అరా రాబర్ట్ ఏంటి? రే ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నోట్లో కన్ను పెట్టి కలుస్తాను. లగేజ్ 2 రోజుల్లో రెక్కి గిట్ల వెళ్తున్నాను. నీ గుండెల్లో కట్స్ ఉంటే, నీ గన్లో బుల్లెట్స్ ఉంటే, ఫ్లైట్ కి టికెట్స్ ఉంటే అక్కడికి రా తెలుసుకుందాం. ఏంటి సార్ ఏజ్ ఎక్కువ దగ్గర సిగ్గు తిరుగుతున్నారు? ఈ వయసులో మాఫియా ఎందుకు సార్? రేయ్, మాఫియా అంటే అండర్ వరల్డ్, అంటే కింద ఉంటారు. కింద ఉండే వాళ్ళంటే నాకు భయం లేదు, పైన ఉన్న వాళ్ళంటే గౌరవం లేదు, పక్కన ఉండే వాళ్ళంటే లెక్క లేదు. రైమింగ్ అదిరిపోయిన ట్విట్టర్లో పెట్టు. అమ్మా జానకి, జానకి. ఏంటి ఏం లేదమ్మా, ఇండియా నుంచి డైరెక్టర్ రివెంజ్ నాగేశ్వరరావు గారు వచ్చారు. ఆయనకి లొకేషన్ చూపించాలి. కరెక్ట్ టైం కి కరణ్ జోహార్ వచ్చి కూర్చున్నాడు. కెన్ యూ మేనేజ్? నో ప్రాబ్లం బాబాయ్, నేను మా శిష్యులు వెళ్తా. థ్యాంక్స్ అమ్మా. దాసు లేట్ అవుతుంది, మ్యామ్ పిలిచారు, బయటికి వెళ్ళాలి. అబ్బబ్బబ్బా, వస్తున్నానండి. అయినా మీరు ఇంత ట్రై చేసినా మా జానకి మేమని పడడం మాత్రం చాలా కష్టం. కష్టమైందాన్ని అచీవ్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఏదో